నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నాగార్జున సాగర్ లో బీజేపీ గెలుపు ఖాయం ధీమా వ్యక్తం చేసిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ విశాఖలో ఘనంగా మార్గశిర మాసోత్సవాలు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కన్నబాబు సిరిసిల్ల జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ నాగర్ కర్నూలు జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే యువకులతో కలిసి క్రికెట్ ఆడిన బీరం హర్షవర్ధన్ రెడ్డి విజయనగరంలో వినూత్న పద్ధతిలో గంజాయి తరలింపు ఆయిల్ ట్యాంకర్లో 900 కేజీల గంజాయి స్వాధీనం ఇక డీటెయిల్ చూస్తే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన వాస్తు దోషమని, ఆయన ఎన్ని యాగాలు చేసినా ఆయన చేసిన పాపాలు తొలగిపోవని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్లో బీజేపీని ఎదుర్కోవడానికి తెరాస కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, కానీ దుబ్బాక జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే నాగార్జున సాగర్లో వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా నాగార్జున సాగర్ ప్రజలు తిప్పికొడతారని అన్నారు. రామచంద్రయ్య గారు కడియం రామచంద్రయ్య గారు పార్టీలో జాయిన్ అవ్వడానికి మనతో ఉంది. వారు 8 సంవత్సరాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ గారి చేతుల మీద, మన తరుణ్ చుగ్ గారి చేతుల మీద నుంచి ఇవాళ నాగార్జున సాగర్ भाग्यरेड्डी हंसते रहे, हंसते हंसते सरकार आएगा. राष्ट्र कार्यदर्शी రామచంద్రయ్య గారు కడియం రామచంద్రయ్య గారు పార్టీలో జాయిన్ అవ్వడానికి మనతో ఉంది. వారు 8 సంవత్సరాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ గారి చేతుల మీద, మన తరుణ్ చుగ్ గారి చేతుల మీద నుంచి ఇవాళ నాగార్జున సాగర్ ऐसे ही हंसते रहे. भाग्यरेड्डी हंसते रहे, हंसते हंसते सरकार आएगा. ఇక విశాఖలోని ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీచక్ర నవవర్ణార్చన, లక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనాలను కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీ అమ్మవారికి టీటీడీ ధర్మకర్త యలమంచలి శాసనసభ్యులు కన్నబాబు రాజు, ఉపకార్యనిర్వహణాధికారి హరేంద్రనాథ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి విశేష పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టారు. సుందరయ్య నగర్ పిహెచ్సిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు. జిల్లాలో 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. మొదటి విడతగా 388 మందికి స్లాట్ బుకింగ్ చేసి వ్యాక్సినేషన్ కోసం సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీకా ఇవ్వనున్నట్టు తెలిపారు. అల్లుకోవాలి టవర్ తగ్గాడు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మొత్తం కంప్లీట్ అయింది. మార్నింగ్ అదే హ్యాక్ టు సేవ్ చేసి ఒకటి మాత్రం మార్నింగ్ చేస్తాం సార్. మార్నింగ్ సేమ్ అలాగే 25 అంటే టోటల్ ఎన్ని జిల్లాలు ఇప్పుడు 388 + 25 388 + 25 413 for 16 sessions. yes sir. More than 25 per session. Ravi. సరే వ్యాక్సిన్ అయితే ఇవ్వను అంటే మొత్తం మిగతా అంతా చేస్తాం. ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంచాం. అంతా పర్ఫెక్ట్గా 100% మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరెక్ట్ మంచిగా ఉంది మేడం. ఎవరు ఈ విషయంలో కంగారు పడకూడదు, గాబరా పడకూడదు. ఎవరెవరికి ఇస్తామనేది ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని సైట్స్ రిజిస్టర్ చేసుకుని మనం డ్రై రన్ చేసుకోవడం జరుగుతుంది. డ్రై రన్ అనగా మొత్తం వ్యాక్సినేషన్ మొత్తం ప్రక్రియ అన్ని స్టెప్స్ మనం పాటించడం జరుగుతుంది. ఒక్క టీకా ఇవ్వడం తప్ప. అది ప్రభుత్వం ఆమోదించిన రోజు మన టీకా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ప్రక్రియలు మనం సక్రమంగా చేసుకోవడానికి ఇవాళ ఈ డ్రై రన్ చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో మొత్తానికి మనకి 16 సైట్లు ఉన్నాయి. ప్రతి సైట్కి 25 మంది పైన బెనిఫిషరీలు మనము ఆశా వర్కర్ అన్న ఏఎన్ఎం ఫ్రంట్ లైన్ హెల్త్ ఫోర్మ్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ విషయంలో సూచన ఇవ్వడం జరిగింది. వారు వస్తారు, రిజిస్టర్ అవుతారు, కానీ టీకా మాత్రం ఇవ్వడం ఉండదు. ఇవాళ ఇదే ప్రక్రియ మనం కంప్లీట్గా ఫైన్ ట్యూన్ చేసినాక ప్రభుత్వం ఆమోదించిన రోజు మొత్తం టీకాలు ఇచ్చే పరిస్థితి మొదలవుతుంది. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసుకుంటాం. మొట్టమొదటి టీకాలు ఇచ్చినప్పుడు కూడా ఎవరిని బలవంతం చేసే పరిస్థితి ఉండదు. ఎవరికైనా టీకా తీసుకోవాలి లేదంటే తీసుకోకలేదు, కానీ మేము మాత్రం సూచన ఇస్తాము. టీకా తీసుకుంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు తీసుకుంటే మంచిదని. రెండో విషయం, ఎవరు తీసుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరు మాత్రం ఈ విషయంలో గాబరా పడకూడదు. అందరికీ టీకా లభించబడును. కాకపోతే ఆర్డర్లో పోతాము. ప్రస్తుతం ప్రభుత్వం హెల్త్ లైన్ వర్కర్స్ ఇవ్వడానికి నిర్ణయించుకుంది కాబట్టి ఫ్రంట్ లైన్ హెల్త్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అదే ప్రక్రియ ఏది అదే మనం ప్రతి పిహెచ్సిలో మనకి మామూలు టీకాలు ఇచ్చే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మాదిరిగానే వేరే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అందరి కోసం రావడం జరుగుతుంది. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రై రన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు టీకా ఇవ్వమని ఆదేశం ఇవ్వడం జరగగానే మనం అందరికీ టీకాలు ఇచ్చుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రభుత్వ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ వ్యాక్సిన్ ఇచ్చుకొని, ఎందుకంటే మన ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది కాబట్టి జిల్లా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో క్రికెట్, వాలీబాల్, షటిల్ టోర్నమెంటును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించి యువకులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు హరికృష్ణ, సాయిరాం యాదవ్, బండారు సూర్యప్రకాష్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం.
షటిల్ జిల్లా స్థాయి ఫుట్బాల్, ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్బాల్, కులం మతం ఉండదు. యాక్టివిటీ దీనికి అందరినీ ఏకం చేసేవి క్రీడలు. మన ప్రాంతం పెద్ద కొత్తపల్లిలో ప్రదేశాల్లో నూతన మినీ స్టేడియంస్ ఏర్పాటుకు, చిన్నబావి లాంటి ప్రాంతంలో కూడా మినీ స్టేడియం ఏర్పాటుకు కొల్లాపూర్ ప్రజల హక్కు అనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాను. ఢిల్లీకి పంపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని అడిగితే ఒక్క రోజులో ఈ రోజు లెటర్ ఇస్తే మనతో రోజు ఢిల్లీకి ప్రపోజల్ పంపించి కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడి కొల్లాపూర్ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఎక్కడో మా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మన కొల్లాపూర్ ప్రాంతం ఇంటర్స్టేట్ అంటే ఇంకో రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ పెరిగి ఏ విధంగా బ్రిడ్జ్ సాధించామో అదే విధంగా శ్రీశైలం నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా శ్రీశైలం నిర్వాసితులకు కూడా న్యాయం చేసే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నామనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు కొల్లాపూర్ ప్రాంతంలో చాలా స్వేచ్ఛగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ప్రతి వర్గం తమ జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవిస్తా ఉన్నారు. మాకు ఆయిల్ ట్యాంకర్లో భారీగా అక్రమ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొడ్డువెల గ్రామంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అరకు నుండి పాట్నా పట్టణానికి గంజాయి తరలిస్తున్నట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. మొత్తం 900 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇందులో 30 బ్యాగులు అన్నమాట. ఒక్కొక్క ప్యాకేజీకి 30 కిలోస్, మొత్తం 900. ఇది అరకు నుండి పాట్నా వెళ్తుంది. ఇది ఒక మెయిన్ ముద్దాయి ప్రకాష్ అనే వ్యక్తి దీన్ని ట్రాన్స్పోర్ట్గా అక్కడ నుండి ఆయన వెస్ట్ బెంగాల్ ఆయన దీన్ని చేస్తున్నారు. దానికి ఒక లారీ 3 లారీ డ్రైవర్ లారీ వస్తుంది. ఆ డ్రైవర్ను నేను ఇక్కడ నుండి అరకు నుండి పాట్నా ట్రాన్స్పోర్ట్ కోసం కొంచెం ఒక్కమ్మ తెచ్చుకుని తీసుకుని వెళ్తుండగా మాకు రావస్తుంది. మొత్తం మేము అనలైజ్ చేసుకొని రిమైనింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేసి అందరినీ కూడా ఎవరిని ఇవ్వదు అందరినీ అరెస్ట్ చేస్తాం. మా రేంజ్ డిఐజీ గారు కానీ, జిల్లా అధికారి ఎస్పీ గారు కానీ, మరియు సబ్ డిఎస్పీ గారు కూడా చాలా నిజాయితీతో ఉన్నారు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడ జరగనము. మరి ప్రతిరోజు మాకు చెప్తుంది అదే, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగనము నిజాయితీతో చేయాలని పదే చెప్తా ఉన్నారు. అందుకని మా ఊరు కూడా కానిస్టే హోంగార్డ్ని అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మా ఎస్ఐ గారు మరియు స్టాఫ్ కష్టపడి 900 కేజీలు అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ దానికి అంతగా యాక్టివ్ అయ్యి ట్యాంకర్లో అనేది మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం. ఏదో వెహికల్లో వస్తుందంటే మామూలు చూస్తూ వదిలేస్తాం. కానీ చాలా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు చాలా కష్టపడి వెహికల్ చెక్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ సద్వినియోగం చేసి పట్టుకున్నారు. క్రెడిట్ గోస్ట్ ఎస్కోట ఎస్ఐ గారు మరియు వాళ్ళ స్టాఫ్కి. కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన తప్పనిసరి రిమైండ్కి పంపిస్తాం. సార్ వాల్యూ ఎంత ఉంది సార్? వాల్యూ 36 లక్షలండి. అంతేనా? 36 lakhs అండి. అంటే యాక్చువల్లీ ఇది 36 lakhs మనం వేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఇది క్లోజ్కి వెళ్ళిపోతాయి. ఇది మనకి అరకులో మన విశాఖ ఏజెన్సీలో ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుతుంది కాబట్టి దీనికి యాక్చువల్ రేట్ తక్కువ. అదే అక్కడికి వెళ్తే గాంధీ అనేది అక్కడ దొరకదు కాబట్టి చాలా మత్తు పదార్థాలు కదా, దీనికి చాలా వాల్యూ ఉంది. మనం 36 lakhs చేసాం. నాకు అది తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు రీచ్ అయితే క్లోజ్లో వెళ్తుంది.
మినిమం 1 crore అబే ఉంటుంది కాస్ట్ అంతా. మనం కూడా మన రేట్ వేసుకుంటాం, ఇది వేస్తాం కానీ 1 crore అబే ఉంటుంది. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 5,494 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజ్, కరెంటు, పార్కు, కళ్యాణ మండపం, దేవస్థానాలు, వాటర్ ట్యాంకులు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఇతర ప్రజల మౌలిక వసతులు కల్పించి మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ హౌసింగ్ ఎస్సీ మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. పద్మావతి గంగాదేవి కోటేశ్వరమ్మ కోటేశ్వరమ్మ నీ పేరు సీతా మహాలక్ష్మి కొండమ్మ కోటేశ్వరమ్మ నీ పేరేంటి? ఆశారేఖ రమణ నాగాసం పర్వీన్ గౌరవ్ మైమూన్ సుబ్బరంగమ్మ వననంది నాగమ్మ పెద్ద కొంచెం దగ్గర పద్మ పద్మేనా నీ పేరు? ముంతాజ్ బేగం పద్మావతి గంగాదేవి కోటేశ్వరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోడవండంచ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ భూలక్ష్మీ దేవి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జెడ్పీ వైస్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి నమః. దేవీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీదేవ్యై నమః. అమృతోద్భావై నమః. కమలాయ నమః. చంద్రశోభిన్యై నమః. విష్ణుగంధే నమః. పరివల్లభాయ నమః. సార్గిన్యై నమః. దేవదేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. లోకసుందర్యై నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి నూతన కమిటీ ఇంగ మహేందర్ గారు, అదేవిధంగా వారి టీం సభ్యులందరికీ కూడా అభినందిస్తున్నా. వారి నాయకత్వంలో రాబో రోజుల్లో భక్తులకు భగవంతుడి సేవ, భక్తులకు సౌకర్యార్థాలు అన్ని కూడా కొన్ని బంగారీ లేవని తెలియగానే మరి జిల్లా పరిషత్ రూరల్ చైర్మన్ గారు, మా సతీమణి గారు మరి వాటిని బంగారీ చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు బంగారీ పుస్తల తాడు, గొలుసు కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మన ప్రాంతంలో అందరికీ ఇది ఒక నమ్మకము, అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కొరకు కూడా మరి తప్పకుండా ఈరోజు నియమించబడేటువంటి కమిటీ
పూర్తి సహాయ సహకారాలతోటి భగవంతుడు ఆశీస్సుతోటి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ రేపు 12వ తారీఖు నాడు ఇప్పటికే గోదా కళ్యాణం ప్రతిరోజు కూడా ఈరోజు దాదాపుగా 20-25 రోజులు జరుగుతూ ఉన్నాయి. చివరి ఘట్టంలో 12వ తారీఖు నాడు లోక కళ్యాణార్థం నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కొరకు మరి గత సంవత్సరం కూడా గోదా కళ్యాణాన్ని భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 12వ తారీఖు జనవరి రోజున మరి నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ ఆహ్వానితులే, అందరూ కూడా కళ్యాణాన్ని తిలకించి మరి తీర్థ ప్రసాదాలు సేవించాల్సిందిగా నియోజకవర్గ శాసనసభ్యుడు అందరిని కూడా ఆహ్వానిస్తున్నా. భగవంతుడి ఆశీర్వాదంతో ఇప్పటికే కరోనా వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మన భగవంతుడి ఆశీర్వాదంతో దాని యొక్క ప్రభావం మరి ఎదుర్కొని ఈరోజు మనం అందరం కూడా జీవిస్తున్నాం. రేపు రాబో రోజుల్లో తప్పకుండా ఈ వ్యాధి పూర్తిగా మన నుంచి దూరమై మనం అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మంచి పంటలు కూడా పండినాయి, మంచి ధరలు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం 2వ పంట కూడా మంచిగా పండుతుంది, అందరూ కూడా బాగుంటారు. గోదావరి జలాలు మన ప్రాంతానికి వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో మంచి పంటలతో పాటు ధరలు, మరి రైతు బంధు, రైతు బీమా అన్ని కూడా పొందడం చాలా సంతోషకరమైన మాటల సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రాయకల్ టోల్ ప్లాజాలో నిర్మించిన నూతన చెక్పోస్ట్ కేంద్రాన్ని సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైవే ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళ ఇన్ఛార్జ్ ఇబ్రాహిం వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ ఈ ఒక చెక్ పోస్ట్ కూడా 24/7 పనిచేయడం జరుగుతుంది. సో మన టీం ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేస్తాం. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన హెల్మెట్ లేకపోవడం వల్ల లేదా రియల్ లేకపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు హెల్మెట్ లేకపోతే వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళి ఇక్కడ దగ్గర ఉన్న ఒక షాప్ నుంచి ఒక ఐఎస్ఐ గుర్తింపు లేదా మంచి ఒక క్వాలిటీ ఉన్న హెల్మెట్ కూడా కొనుక్కొని వస్తే మనం వాళ్ళని అక్కడి నుంచి వదలడం జరుగుతుంది. లేదంటే వాళ్ళపైన కేసు కట్టడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్ కూడా సీజ్ కావడం జరుగుతుంది. ప్రజల్లో ఒక ఈ అర్థం చేసుకోవాలి, వాళ్ళు అందరూ కూడా ఈ హెల్మెట్ వేసుకోవాలి. బయట రోడ్ ఎక్కారంటే హెల్మెట్ వేసుకోవాలి. ఎవరు కూడా తాగి రోడ్ ఎక్కొద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎందుకంటే మీరు అట్లాంటి పరిస్థితుల్లో మీరు కూడా వేరే వాళ్ళకి ప్రమాదం చేసే అవకాశం ఉంది, లేదా మీరు ప్రమాదానికి గురి అయ్యే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో స్వతంత్ర పోరాట యోధులు వడ్డెర ఒబ్బన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నా పేరు ఏమయ్య, మాది వడ్డెర జాతి. మేము దేవాలయము శ్రీ సాయిబాబా మాకు ఆరాధనగా ఇక్కడ మరి ప్రతిష్ఠించి సేవలు చేసుకుంటున్నాము. మరియు ఆత్మీయంగా ఉండే దేవాలయము మాకు మేము ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాము. ఈ బాబా దేవాలయం, ఇక్కడ కంకమూరు దుర్గా భవానీ దేవాలయం, ఎల్లమ్మ దేవాలయం, ముత్యాలమ్మ దేవాలయం. ఇక్కడ నా పేరు ఏంల ఏదయ్య, వడ్డెర జాతి మాది. మేమిక్కడ స్వతంత్ర పోరాట యోధుడు వడ్డెర ఓబన్న ఆ రోజుల్లో మన ఆంగ్లీల సైన్యం మీద బ్రిటిండియా మీద మొట్టమొదటిగా యుద్ధము ప్రకటించి మరి అక్కడ ఉన్న ఆంగ్లేయ సైన్యాన్ని గడగడలాడించిన వీరుడు. మరి ఆ యొక్క వీరుని మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్ట 11వ తేదీ నాడు జరుపుతున్నాము. మరి ఈ విగ్రహము మా వడ్డెర ఓబన్న జాతిని మరి ఇక్కడ పెట్టడానికి నా అదృష్టంగా భావిస్తున్నా. మా వడ్డెర జాతి కూడా మరి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరులు కూడా మా జాతిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడైనా ఈ గుర్తింపుగా మిగతా వాళ్ళు కూడా అందరూ గుర్తింపుగా వస్తారు. మా వడ్డెర జాతి కూడా చాలా ఇప్పుడు మేము అక్కడ బాబా గుడి, అమ్మవారి గుడి ఎన్నో గుళ్ళు కట్టినాము. అదే తిరిగి ఆత్మీయంగా మా జాతి గౌరవం నిలపనీకనే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట 11వ తేదీ ఉంది.
మన ఒడ్డెర జాతి తెలంగాణ పూర్తిగా ఎక్కడ ఉన్నా వాళ్ళైనాకి పిలిపిస్తున్నాము. మరి యొక్క 11వ మరి ఒడ్డెర ఓపన్న జయంతి రోజు విగ్రహప్రతిష్ఠ జరుగుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో మున్సిపల్ అధికారుల సమన్వయ లోపంతో స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కర్నూలు రహదారికి అనుకుని మైలార్ దేవరపల్లి డివిజన్ గగన్పాడ్లో ప్రభుత్వం అండర్ పాస్ బ్రిడ్జిని ప్రారంభించింది. అయితే ఈ బ్రిడ్జికు ఆనుకొని ఉన్న పలు కంపెనీల నుండి వచ్చే వ్యర్థాలను బ్రిడ్జి పైకి వదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థ జలాల కారణంగా దుర్వాసన వెదజల్లుతుందని వాహనదారులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా ముగిసింది. డాక్టర్ నరేష్ చంద్ర ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అధికారులు ఈ రన్ చేపట్టారు. ఆసుపత్రి కేంద్రంలో వెరిఫికేషన్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ గదులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. టీకా వేయడం మినహా ఇతర ప్రక్రియలు జరిగే 4 దశల అమలును పరిశీలించారు. ఆసుపత్రి కేంద్రంలో 25 మంది టీకా తీసుకోవడానికి హాజరయ్యారు. కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ వాహనం అదుపు తప్పి ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బనగానపల్లి ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న మిర్జా ఓబ్లేస్గా పోలీసులు గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగార్జున సాగర్లో బీజేపీ గెలుపు ఖాయం, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ చీఫ్ బండి సంజయ్. విశాఖలో ఘనంగా మార్గశిర మాసోత్సవాలు, కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కన్నబాబు. సిరిసిల్ల జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్, పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నాగర్ కర్నూలు జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే, యువకులతో కలిసి క్రికెట్ ఆడిన బీరం హర్షవర్ధన్ రెడ్డి. విజయనగరంలో వినూత్న పద్ధతిలో గంజాయి తరలింపు, ఆయిల్ ట్యాంకర్లో 900 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.